డియర్ సిటిజన్స్ నమస్తే. మరి కునాల్ కామ్రా, అర్నబ్ గోస్వామి సుప్రీంకోర్టు. మరి కునాల్ కామ్రా ఏదైతే ట్వీట్ చేశారో దాన్ని బట్టి కాంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద మరి ప్రొసీడింగ్స్ ఆయన పైన తీసుకోవచ్చని కేకే వేణుగోపాల్ గారు అటార్నీ జనరల్ పర్మిషన్ ఇచ్చారు. ఇది హాటెస్ట్ టాపిక్ ఆఫ్ ద డే. ఓకే, మరి సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ ఏమని కామెంట్ చేసింది అర్నబ్ గోస్వామి విషయంలో? అర్నబ్ గోస్వామి ఎందుకు అరెస్ట్ చేయబడ్డాడు? అసలుకి ఆయనకి ఏదో మరి అది ఒక డిస్ప్యూట్ ఉండే ఒక ఇంటీరియర్ డిజైనర్ కాంట్రాక్టర్ తోటి. అదేదో మరి ఆ యొక్క ఆర్థిక లావాదేవీ విషయంలో ఆయనకు రావాల్సిన డబ్బు ఇవ్వనందు చేత ఇగో ఆయన మమ్మల్ని సతాయిచ్చిండు, వీఆర్ కమిటింగ్ సూసైడ్, ఆయన టార్చర్ భరించలేక అని ఇద్దరు అన్వయ్ నాయక్ వాళ్ళ మదర్ చనిపోయినరు. దాన్ని బట్టి మరి ఒకప్పుడు మరి పోలీసులు మరి ఆ యొక్క రాజకీయ పార్టీలు ప్రభుత్వాలతో ఉన్న మంచి గుడ్ రిలేషన్స్ను బట్టి ఆ యొక్క కేసుని మూసేసిండ్రు. ఆ తర్వాత ఆ లావాదేవీ విషయంలో 4-5 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం, అది తిరిగి అవి ఇవి జరిగిపోయినాయి. ఓకే, అది తిరిగి తోడి మళ్ళా ఓపెన్ చేసిండ్రు. ఏది ఇంకా మాకు న్యాయం జరగలేదు అని ఆ కుటుంబస్తులు మరి కంప్లైంట్ చేసినందుచేత ఓకే దాన్ని ఓపెన్ చేసిండ్రు. దాని తాలూకా అరెస్ట్ ఇది. అంతేగాని మరి సుప్రీంకోర్టు అనవసరమైన కామెంట్ చేసి ఇరుక్కుపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమని కామెంట్ చేసిండ్రంటే, ఆయన టీవీ స్టూడియోలో కూర్చొని అరుస్తూ ఉంటాడు. ఆయన అరుపులకు మీరు ఎందుకు భయపడతారు? ఆయన అరుపులకు మీ ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా? మీ ప్రభుత్వం ఏమైనా పడిపోతుందా? మీకు నచ్చకపోతే చూడకండి, మేము కూడా ఆ ఛానల్ని చూడము, అది ఇది అనుకుంటూ ఆయనకి బెయిల్ ఇచ్చిండ్రు. అన్ని కామెంట్స్ చేస్తూ బెయిల్ ఇచ్చిండ్రు. అయితే ఈ కునాల్ కామ్రా ఏమని ట్వీట్ చేసిందంటే, జస్ట్గా నాన్న ఎంతోమంది మరి ట్రయల్స్ లేకుండా బెయిల్స్ రాకుండా కోర్టుల్లో మగ్గిపోతూ ఉన్నారు. వాళ్ళ విషయం ఏం తీసుకున్నారు, ఏ చర్యలు తీసుకున్నారు? అది అక్కడెక్కడో భీమా కోరేగావ్ దగ్గర అల్లర్లు జరిగితే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని, ఆ బీహారు, హైదరాబాదు, బొంబాయి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని అగో మీరు చేసిన ప్రసంగాలకే అక్కడ మరి అల్లర్లు జరిగినాయి, ఒకరు చనిపోయారు, 10 మంది గాయపడ్డారు అంటూ స్టాన్ స్వామి మొదలుకొని చాలామందిని మరి జైల్లో బంధించేసి ఆ ట్రయల్స్ లేవు, వాళ్ళకి బెయిల్ లేదు, ఏమీ లేదు, అక్కడ మగ్గిపోతూ ఉన్నారు. ఈయన అర్నబ్ గోస్వామికి ఒకటే 2-3 రోజుల లోపట ఇచ్చేసింది, బెయిల్ ఇచ్చేసింది. బాబు నువ్వు బయటికి వెళ్ళిపో హాయిగా అని. మరి బెయిల్ ఎందుకు ఇచ్చింది? ఉట్టికి ఇచ్చిందా? ఆయనకు మద్దతుగా ఒక పార్టీ రోడ్ల మీదకి వచ్చింది. ఆయనకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వంలో ఉండే చాలా పెద్దవాళ్ళు ట్వీట్లు చేసిండ్రు. ఉట్టికి వచ్చిందా బెయిల్? ఉట్టికేం రాలేదు కదా, అది కూడా మనం గ్రహించాలి. ఇప్పుడు ఒక సామెత చెప్తాం, వడ్డించేవాడు మనవాడైతే మనం బంతిలో ఎడగూస్తున్నా ఇబ్బంది ఉండదు, అట్లా అనమాట. ఇప్పుడు అర్నబ్ గోస్వామికి మద్దతుగా పెద్ద ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉన్నారు. అలా పార్టీ అంతా రోడ్డు మీదకి వచ్చింది, పార్టీలో పెద్దలంతా ట్వీట్లు చేసిండ్రు. ఆయనకు బెయిల్ రాకపోతే ఆశ్చర్యపోవాలి, బెయిల్ వచ్చినందుకు ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఆయనకు రావద్దని కాదు, మిగిలిన వాళ్ళకి ఎందుకు రావడం లేదు? అక్కడ వరవరరావు ఉన్నారు, ఆ యొక్క స్టాన్ స్వామి గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ బెయిల్ ఎందుకు రావడం లేదు? ఈయనకి ఎందుకు వచ్చింది? మరి వాళ్ళందరికీ వీళ్ళ మద్దతు లేదు కదా, కాబట్టి న్యాచురల్గానే రాదు. సో ఇదేనా జ్యుడిషియరీ అంటే ఇదేనా అని ఆ కునాల్ కామ్రా ట్వీట్ చేసిండు. వాళ్ళు ఏమన్నారు, అరే బాబు ఆయన అరుస్తాడు టీవీ స్టూడియోలో కూర్చొని, మీరు ఆయన అరుపులు వినకండి భయ్, చూడకండి భయ్ అన్నారు. మరి సుప్రీంకోర్టు ఈయన ట్వీట్ ఎందుకు చూసింది? ఈయన ట్వీట్ ఎందుకు ఓపెన్ చేసి చదివింది? దీని మీద కాంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ప్రశాంత్ భూషణ్ విషయంలో కాంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు ఏమయ్యింది? కొండను తవ్వి ఎలుకను పట్టిండ్రు. రూపాయి ఫైను ఎంత ఫన్నీగా ఉంటుంది. 1 రూపీ ఫైన్ వేసిండ్రు ఆయనకి, ప్రశాంత్ భూషణ్కి, కాంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ విషయంలో ప్రొసీడింగ్స్లో. నా డౌటు ఎవరు కునాల్ కామ్రాకి 1 పైసా వేస్తారేమో ఫైన్.
1 పైసా వేస్తారో ఒక అనా వేస్తారో, ఎందుకంటే అవి ఇప్పుడు చలామణిలో లేవు. బాబు నువ్వు ఒక్క పైసా తెచ్చి కట్టాలి, లేకపోతే నీకు కట్టే వరకు జైలు శిక్ష అంటారేమో. అట్లా అనమాట. కొండను తవ్వి ఎలకను పట్టడం తప్పించి వాళ్ళకి ఇంకా ఏ పని లేనట్టుగా ఆయన ఏదో ట్వీట్ చేసిండు భయ్. మీరే చెప్పిండ్రు, అరే ఆయన అరుచుకుంటాడు భయ్, మీరు చూడకండి అన్నాడు. ఆయన అరెస్ట్ చేయబడ్డది, ఆ యొక్క కేసు వేరే, వీళ్ళు చేసిన కామెంట్ వేరే. వీళ్ళు ఇప్పుడు ఏ ట్వీట్ని పెట్టుకొని ఈ నెత్తి మీద పెట్టుకున్నారో ఈ కాంటెంప్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు తాను తీసిన గోతిలో అదే పడిందని అయితే చెప్పక తప్పదు. సరే చూద్దాం ఈ కునాల్ కామ్రా విషయంలో ఎంత దూరం పోతారో. ఈయనైతే నేను ఎంత దూరం అన్నా పోతా అంటున్నాడు. మీరు ఏమన్నా వేయండి, నేను మాత్రం కట్టేది లేదు, క్షమాపణ లేదు, ఏమీ లేదు అంటున్నాడు. మస్తు ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు ఎంత దూరం వాళ్ళు పోతారో, ఏం చేస్తారో చూద్దాం. ఈయనకైతే మద్దతుగా చాలామంది ఉన్నారు, ఎందుకంటే ఈయన చేసింది అయితే ఏమీ లేదు తప్పు. అక్కడ ఉన్న లోటుపాట్లు ఎత్తి చూపిండు. మన దగ్గర 3 వ్యవస్థలు ఉన్నాయి, కార్యనిర్వాహక, మరి ఇక్కడ బ్యూరోక్రసీ, మరి స్టాట్యుటరీ ఏది మన శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడండి, కార్యనిర్వాహక బ్యూరోక్రసీలో వాళ్ళ కొన్నో గొప్ప పరీక్షలు అవి ఇవి ఇంటర్వ్యూలు అవి ఉన్నాయి. ఆ విధంగా రిక్రూట్ అయ్యి అట్లా పెద్ద పదవులోకి పోతారు. ఇక శాసన వ్యవస్థలు అంటే ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారు, మరి కింద మీద పడి మరి మభ్యపెట్టి ఏదో ఒకటి చేసి తాయిలాలు ఇచ్చి అట్లా ఇట్లా వాళ్ళని అయితే ప్రజలు ఎన్నుకుంటారు. అదొక ప్రొసీజర్ ఉంది. ఈ న్యాయ వ్యవస్థ లోపల ఈ చిన్న చిన్న జడ్జెస్ డిస్టిక్ లెవెల్లో అవి ఇవి మరి పరీక్షలు ఉన్నాయి, కానీ హైకోర్టు సుప్రీంకోర్టులకి అది వాళ్ళని నియమించుకుంటారు. ఒక పద్ధతి లేదు, పాడు లేదు, వాళ్ళని నియమించుకుంటారు. వాళ్ళు చెప్పిందే వేదం. ఇంకొకటి, ఈ అన్ని వ్యవస్థల లోపల ఉండేది మనుషులే, మనమే కదా అండి. ఏ ఒక్కరు పద్ధతులు ఏ ఒక్కరు దాని ఎమోషన్స్కి అతీతులు గారు, అందరూ మానవ మాత్రులే. ఏ ఒక్క వ్యవస్థలో కూడా పైనుంచి డైరెక్ట్గా దిగైతే రాలే. ఏమై రైట్? పైనుంచి ఎవ్వరు దిగి రాలే, అందరూ మనుషులే. మీరు మమ్మల్ని ఏలెత్తి చూపకూడదు, న్యాయ వ్యవస్థ అంటే ఏమనుకుంటున్నావు, ఏంది కథ అంటే, న్యాయ వ్యవస్థ అంటే ఏంది భయ్, న్యాయ వ్యవస్థ అంటే ఏంది, మీరేమన్నా పైకెళ్ళి దిగొచ్చిండ్రా? అందరు లెక్కనే కదా, మనుషులు లెక్కనే కదా. అరే మీరు తప్పులు చేస్తూ ఉంటారు, ఆ తప్పుల్ని ఏలెత్తి చూపెడితే తప్పంటే ఎట్లా? ఇప్పుడు కునాల్ కామ్రా చేసిందే అది. అయ్యా నాయన మీరు చేసింది అంత మంచిగా లేదు అని ట్వీట్ చేసిండు. మీరెందుకు మళ్ళీ దాన్ని తొవ్వి పెద్దగా చేసుకున్నారు? చూద్దాం ఎంత దూరం పోతుందో. ఈ విషయంలో ఎవరు గెలుస్తారు? ఏ వ్యవస్థ కూడా తాము అతీతులం అనుకునేటందుకు వీలే లేదు. అదొకటి గ్రహిస్తే చాలా మంచిది, ఆ వ్యవస్థలకే మంచిదని మనం తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్.